గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం చేసుకున్నాం ఈరోజు. రేపు మార్కెట్‌లో మనకు లెవెల్స్ ఏంటి? సో, రేపు మార్కెట్ ఏ విధమైన మనకు మూవ్‌మెంట్ ఉంటదన్నది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, మార్కెట్‌లో మనకు ఈరోజు మళ్ళీ సెల్లర్స్ ట్రాప్ చేసిన తర్వాతకి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళిందండి మార్కెటు. సో, నిన్నటిలాగానే బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో, ఇక్కడ ఎవరు బై చేసుండరు. ఎప్పుడైతే మనకు 15,000 అబోవ్ వెళ్ళిందో మార్కెట్‌కి బయర్స్ వచ్చుంటారండి. సో, ఈ బయర్స్ వచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు నిన్నటి హై బ్రేక్ అవ్వలేదండి. సో, మార్కెట్‌లో మనకేంది ప్యూర్‌లీ నిన్నటి హై నుంచి మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అనేది తీసుకొచ్చింది. సో, రేపు మనకు మళ్ళీ ఈ సెల్లింగ్ కంటిన్యూ అవ్వాలంటే గ్యాప్ డౌన్ అయ్యి మరి రెడ్ క్యాండిల్ పడితే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అనేది కంటిన్యూషన్ ఉంటదండి. లేదు మార్కెట్‌లో మనకు బయర్ స్ట్రాంగ్‌గా ఉన్నంటే మాత్రం ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అయితే మాత్రం మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్సే ఉంటది. ఓకే. సో, రేపు మన 15,000 కింద మనకు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ప్లాన్ ఎంచుకుందాం. లేదు ఫ్లాట్ గాని గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మనకు కంటిన్యూగా ఏది బయింగ్ జరిగిందో మార్కెట్‌లో మనకు కంటిన్యూగా ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంటదండి రేపు. సో, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి మనకు 15,000 ఫస్ట్ సపోర్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,800 మనకు గ్యాప్ డౌన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు యాక్చువల్లీ ఈ రోజు ఎళ్ళాల్సిన లెవెల్స్ సో, రేపు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి మనకు. సో, 58,800 బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి 58,600 అండి. సో, మన ఫ్లాట్ గాని గ్యాప్ అయితే మాత్రం మార్కెట్‌లో మనకు రెడ్ క్యాండిల్ పడ్డా గాని మళ్ళా మనకు ఈరోజు హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు. సో, మనకు రేపు వచ్చేసి రెసిస్టెన్స్ 15,400 అండ్ నెక్స్ట్ వచ్చేసి 15,650 అండి. సో, మనకు నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీకెళ్ళిపోదామండి. సో, నిఫ్టీ వచ్చేసి మనకు మార్కెట్‌లో ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయిందండి. స్మాల్ గ్యాప్ ఓపెన్ అయింది. సో, సెల్లర్స్ ట్రాప్ చేసిన తర్వాత మార్కెట్‌లో మనకు కంటిన్యూగా బయర్స్ అనేది వచ్చారండి. సో, ఈ బయర్స్‌ని మనం టార్గెట్ చేయాలంటే సో, వాళ్ళ ఎస్ఎల్స్ ఎక్కడుంటాయండి? యాజ్ యూజువల్‌గా ఈరోజు లో ఉంటాయి. ఓకే. సో, వీళ్ళని టార్గెట్ చేయాలంటే ఇక్కడ ఎస్ఎల్స్‌ని మనం హిట్ చేయాలంటే మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడితేనే మార్కెట్‌లో వీళ్ళు అనేది మనకు పానిక్‌లోకొచ్చేసి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. లేదు ఫ్లాట్ గాని గ్యాప్ అయిందంటే మాత్రం మార్కెట్‌లో మనకు ఇదే ర్యాలీ మనకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ గాని గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకు బయింగే ఉంటదండి. హెవీ గ్యాప్ డౌన్ అయితే అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఈ లో బ్రేక్ అయితేనే ఓకే. మనకు నెక్స్ట్ మనం సెల్లింగ్ అని ప్లాన్ చేసుకోవచ్చు. కంటిన్యూగా సెల్లింగ్ అనేది చూసుకోవచ్చండి. సో, రేపు నిఫ్టీ లెవెల్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,800 అండి. సెకండ్ వచ్చేసి 25,700 సో, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 25,600 అండి. ఓకే. సో, రెసిస్టెన్స్ వచ్చేసి మనకు ఈరోజు క్లోజింగ్ అండి 25,900 అండ్ నెక్స్ట్ వచ్చేసి 26,000 అండి. సో, ఇది కూడా బ్రేక్ అయిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 26,050 అండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సెన్సెక్స్ అండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సెల్లర్స్‌ని ట్యాప్ చేసింది మార్కెట్‌లో మనకు కంటిన్యూగా బయింగ్ జరిగిందండి. అప్ టు మనకు 84,500 పైన మార్కెట్ క్లోజ్ అయిందండి. ఓకే. సో, వీళ్ళు కూడా ఎక్కడైతే బై చేశారో ఇక్కడ బై చేయడం కష్టం అండి. అంటే మాక్సిమం అందరూ సెల్లింగ్‌లో ఉంటారు. పడిపోతుంది మార్కెట్ కంటిన్యూగా పడిపోద్దని ఇక్కడ ఎవరు బై చేయరు. ఎప్పుడైతే 84,500 బ్రేక్ అయిందో ఈ లెవెల్‌లో ఇక్కడ మాక్సిమం బయర్స్ అనేది ఎంట్రీ అవుతారండి. ఓకే. సో, మనకు రేపు మాక్సిమం ఎక్కడుంటే ఎస్ఎల్స్ వీటికి 84,500 దగ్గర ఉంటాయన్నమాట. సో, మార్కెట్‌లో దీని లో ఓపెన్ అయితే మనకు అండ్ ఈ రేంజ్ బౌండ్‌లో మనకు మార్కెట్‌లో ఓపెన్ అయిన తర్వాతకి రెడ్ క్యాండిల్ పడిందంటే నెక్స్ట్ మనకు ఆ లో బిలో కూడా మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. సో, ట్రెండ్ అనేది మనం కంటిన్యూ అనేది చూసుకోవచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ ఓపెన్ అయినా మార్కెట్‌లో మనకు కంటిన్యూగా ఉండే ఛాన్స్ ఉంటదండి. సో, మనకు 85,000 కూడా రేపు మంచి రెసిస్టెన్స్ లెవెల్ అండి. సో, దీని పైన ఓపెన్ అయిందంటే మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 84,500 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 84,100 84,100 బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి 83,800 అండి. ఓకే. సో, మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 85,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 85,230 అండ్ నెక్స్ట్ వచ్చేసి 85,480 అండి. సో, యాక్చువల్లీ ఈరోజు నేను అవైలబుల్ లేవనండి మార్కెట్‌లో. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎక్కువ ఈరోజు ఏమి పోస్ట్ చేయలేదు. సో, ఒకటే పోస్ట్ చేశానండి. మార్కెట్‌లో మనకు వెయిట్ ఫర్ రీట్రేస్‌మెంట్ అని వెయిట్ చేశాను. మార్కెట్‌లో ఈ రీట్రేస్‌మెంట్ రాకుండా కంటిన్యూగా మనకు అప్ సైడ్ అయితే ఎళ్ళిందండి. సో, మళ్ళీ ఇంకేమి పోస్ట్ చేయలేదు. సో, రేపు కూడా మాక్సిమం అవైలబుల్ ఉండనండి. సో, మండే నుంచి మనం కంటిన్యూగా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తానండి. ఏమన్నా లైవ్ అప్డేట్స్ ఉంటే. ఓకే. సో, నా టెలిగ్రామ్ ఛానెల్‌లో లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్. గుడ్ నైట్.